2 వారాల తర్వాత కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఒకేసారి 20 మంది మంత్రులు సైతం ప్రమాణం చేశారు. అయితే ఇంత ఆలస్యం ఎందుకైంది? మిగతా 4 రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల ఎంపిక ఎప్పుడో పూర్తయిపోయింది. ప్రమాణాలు కూడా జరిగాయి. సీఎంలు బాధ్యతలు తీసుకొని కీలక నిర్ణయాలు కూడా తీసేసుకున్నారు. కేరళంలో ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది? కేరళం ప్రజలు యూడీఎఫ్ కు అధికారం అప్పగించిన సీఎంను మంత్రులను నిర్ణయించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ ఉండిందా? సీఎం క్యాండిడేట్ ని ముస్లిం లీగ్ ప్రకటించిందనే విమర్శలు ఎందుకు వస్తున్నాయి? హైకమాండ్ దగ్గర మంచి పరపతి కలిగిన కీలక పదవిలో ఉన్న కేసీ వేణుగోపాల్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుపట్టారా? హైకమాండ్ ఆయనను లైట్ తీసుకుందా? ఆయన కేరళం సీఎం నియామకంపై తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమిటి ఇంట్రెస్ట్? ఇప్పుడు ఏర్పడిన వీడి సతీశన్ సర్కార్ ముస్లిం లీగ్ చేతిలో కీలబొమ్మనా? కాంగ్రెస్ కాలానుగుణంగా మారడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో అదే నాన్చుడు ధోరణి అవలంబిస్తుందా? ఇది పార్టీకి మంచి చేస్తుందా, మరింత ముంచుతోందా? చీకట్లో చిరుదీపంలా కేరళంలో అధికారం సొంతమైన ఆ సంతోషాన్ని కేడర్ ఎంజాయ్ చేయలేకపోతున్నారా? మిత్రపక్షమే అయినా ముస్లిం లీగ్ పెత్తనం ఏంటనే మంత్రం మొదలైందా? ఒకేసారి 20 మంది మంత్రులు ప్రమాణం చేయడం కొత్త కాదు. కానీ మెజారిటీ కొత్త వాళ్ళని తీసుకోవడం వెనక వ్యూహం ఏంటి? రైట్, ఇక ఇదే అంశాన్ని మొత్తం ఓవరాల్ గా సమరైజ్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ ఆశ న్యూస్ రూమ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు ఆశ. థ్యాంక్ యూ శివాని. మొత్తం 5 రాష్ట్రాలు అంటే 4 రాష్ట్రాలు, ఒకటి కేంద్రపాలిత ప్రాంతం తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ. 4 రాష్ట్రాలకు సంబంధించి ఎలక్షన్స్ అయిపోయాయి, ఫలితాలు వచ్చేసాయి, సీఎంలు ఎవరని చెప్పి తెలిసిపోయింది, మాడుకున్నాం. కానీ కేరళంలో మాత్రం ఒక ట్విస్ట్, అంటే మనకి తమిళనాడులో కూడా నడిచింది, కాకపోతే మ్యాజిఫిక్ టచ్ చేయలేదు కాబట్టి సీఎం క్యాండిడేట్ ఎవరనే దానికి సంబంధించి ఉత్కంఠభరితమైన వాతావరణము, లేదంటే కనుక ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి ప్రయత్నము, క్యాంప్ ఆఫీస్, ఇవన్నీ కూడా అక్కడ మనకు కనిపించాయి. కానీ ఇక్కడ కేరళంలో ప్రజల మెజారిటీ ఇచ్చారు, యూడీఎఫ్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కి 5 ప్లేసెస్ లో మేము ఉన్నామని చెప్పడానికి యూడీఎఫ్ అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భం. కానీ ఇంత ఆలస్యం ఎందుకైంది? ఎస్, ఇక్కడ ఒక పాయింట్ చెప్తారు. ఆల్రెడీ డిబేట్ లో ఉన్నారు కాబట్టి తులసిరెడ్డి గారు, మాది కేంద్ర పార్టీ కాబట్టి చాలా మందితో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు అయితే కనుక వాళ్ళు మాట్లాడుకొని చర్చించుకుంటారు కాబట్టి అంత సమయం తీసుకోదు. కేంద్ర పార్టీలు కాబట్టి మేము అందరితోని మాట్లాడుకోవడానికి సమయం పడుతుంది అని. కానీ ఇక్కడ సమయం పట్టడానికి కారణం బీజేపీ కూడా ఉందిగా, బీజేపీ కూడా కేంద్ర పార్టీగా అధికారంలో ఉందిగా. అక్కడ 3 రాష్ట్రాల అధికారంలోకి వచ్చినా ఈజీగా అక్కడ ముఖ్యమంత్రులు ఎవరనేది చెప్పారు, దానికి సంబంధించి పరిపాలన కూడా కొనసాగుతోంది. ఎందుకు ఇంకా ఇంత ఆలస్యం చేస్తున్నారు అనే దాని గురించి మాట్లాడదాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 20 మంది, 14 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చారు. దీనివల్ల ఏం చేంజెస్ రాబోతున్నాయి? చాలా పేర్లు వినిపించాయి. వేణుగోపాల్ పేరు ప్రధానంగా వినిపించింది, తర్వాత సతీశన్ పేరు కూడా వినిపించింది. వేణుగోపాల్ పేరు వినిపించడానికి వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలం ఉందనేది కూడా ఊహాగానాలు వినిపించాయి. కానీ అదేది నడవకుండా సతీశన్ పేరు తెర మీదకి రావడం, దీంట్లో ముస్లిం లీగే ప్రయారిటీ ఇచ్చారనేది కూడా నడుస్తోంది. దీనికి అన్నిటి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు, మాజీ రాజ్యసభ సభ్యులు మరియు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. బిటా పార్థసారథి గారు ఉన్నారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే. నమస్తే అండి, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. తులసిరెడ్డి గారు, ఎందుకు ఇంకా నేను చెప్పిన పాయింట్ మీరు అదే ఆన్సర్ ఇస్తారు అనుకుని చెప్పిన ఆన్సర్ ఇచ్చాను, మీ ఆన్సర్ ఏంటి? అందరూ అసెంబ్లీ చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం లేట్ అనుకుంటున్నారు. నా దృష్టిలో లేట్ కాదు. ఎందుకంటే ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ఈ నెల 23 వరకు ఉంది. ఈరోజు 18వ తారీఖే. ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి 23/5/2026, ఇంకా 5 రోజులు ఉంది. కాబట్టి అది ఏదో మనం ఎందుకంటే 5 రోజుల ముందుగానే అనౌన్స్ చేశారంటారు. మనం వచ్చేసి మిగతా రాష్ట్రాల దృష్టిలో పెట్టుకుని కంపేర్ చేస్తున్నాం. కానీ ప్రస్తుత కేరళ అసెంబ్లీ కాల పరిమితి మే 23 వరకు ఉంది. దట్ ఈస్ నంబర్ 1. ఇక రెండవది, ఇప్పుడు మనకు పెద్దలు 2 సూక్తులు చెప్పారు. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దలే నిదానమే ప్రధానం అని కూడా చెప్పారు. ఆలస్యం అమృతం విషం అన్న పెద్దలే నిదానమే ప్రధానం అని కూడా చెప్పారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో అదే అవసరము, కొన్ని సందర్భాల్లో ఇదే అవసరము. ఇక 3వ పాయింట్, కేంద్రంలో అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఉన్నది కొద్ది రాష్ట్రాలే, కేంద్రంలో అధికారంలో లేదు. అధికారంలో ఉంటే అదే ఒక టైప్, కేంద్రంలో అధికారం ఉంటే న్యాచురల్ గా వచ్చేసి కంట్రోల్ చేసేది ఈజీగా ఉంటుంది.
అదొకటి. అప్పుడు ఎక్కువగా పోటీ ఉంటుంది నాలుగవది కదా తులసిరెడ్డి గారు. కేంద్రంలో అధికారులు ఉంటే ముఖ్యమంత్రి రేసులో ఇంకాస్త ఎక్కువ మంది ఉంటారు. అరే కేంద్రం మనం ఉన్నాం కాబట్టి మన రాష్ట్రంలో ఉంటే ఇంకాస్త ఎక్కువ పనులు చేయించుకోవచ్చు అని అప్పుడేమైనా రేసు తక్కువ మంది ఉంటారా? ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఎప్పుడూ ఎక్కువగా ఉంటారు. కానీ డెసిషన్ తీసుకుంటే శక్తి కేంద్రంలో అధికారం ఉంటే అధిష్టానానికి పవర్ఫుల్ గా ఉంటది. తర్వాత నాలుగవ అంశం వచ్చేసి ఇక్కడ సొంతంగా కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేదు. మొత్తం మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 71. దీంట్లో కాంగ్రెస్ కు సొంతంగా వచ్చింది 23. కాబట్టి ముందుగానే ఎన్నికలకు ముందే కూటమి. కాబట్టి కూటమిలోని మిగతా పార్టీల యొక్క అభిప్రాయాలు కూడా పరిగణించాలా. తర్వాత ఐదవ అంశము ముగ్గురు దాదాపు 4 ఉన్నట్టు రంగంలో ఉంది. సతీష్ ను, వేణుగోపాల్, రమేష్ చెన్నితలయ్యి, ఒక యాంగిల్ శశిధర్ ఉండొచ్చు. కానీ ప్రధానంగా చివరికి వచ్చేసి సతీష్ ను, కేచి వేణుగోపాల్ కు ఇద్దరికి సమాన అవకాశాలు ఉన్నాయి. ఇద్దరికి సమాన అవకాశాల నేపథ్యంలో కొంచెం ఆచితూచంగా టైం ఉంది కదా, 23 వరకు టైం ఉంది. కాబట్టి న్యాచురల్ గా వచ్చేసి కొంత కావాలనే ఆ నేపథ్యం ఉన్నప్పుడు కొంత అసమ్మతి అనేది ఉంటుంది. కొంత టైం పాస్ అయితే టైం ఉంది కాబట్టి ఎట్లాగూ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతున్న ఉద్దేశంతో అది ఒక వ్యూహాత్మకంగా చేసింది ఇప్పుడు తప్ప మేము అది కేరళ చేతకానితనం గురించి కాదు. మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ మెజారిటీ లేదు, 2 పార్టీలు పొత్తులతో ఉన్నాయి కాబట్టి సీఎం ఎవరనే నిర్ణయించుకోవడం సమయం పట్టింది అంటున్నారు మీరు. ఇదే కర్ణాటకలో చూసాం, ఇదే తెలంగాణలో కూడా చూసాం. సింగిల్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో కూడా సీఎం క్యాండిడేట్ ని అనౌన్స్ చేయడానికి సమయం తీసుకుంటుంటారు. ఎందుకంటే రేస్ లో ఎక్కువ మంది ఉంటారు. వారు ఎవరు ఇక్కడ నుంచి పేపర్స్ వెళ్ళాలి, లిస్టులు వెళ్ళాలి, సీల్డ్ కవర్స్ వెళ్ళాలి, దాని నుంచి మళ్ళీ పరిశీలించాలి, పరిశీలించేది మళ్ళీ అక్కడి నుంచి పేర్లు రావాలి. ఈ లోపు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే ఎమ్మెల్యేస్ ఉంటారు, పలుకుబడినటువంటి వ్యక్తులు ఉంటారు. ఇవన్నీ ఇంకా అదే ధోరణ ఇంకా ఇంత ముందుకెళ్తున్నా కేంద్ర పార్టీలు 2 ఇక్కడే ఉన్నాయి. నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది ఏమి ఇంకా కాల పరిమితి ఉందని చెప్పాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి 23 వరకు ఉంది. అనౌన్స్మెంట్ ఎన్నికల ఫలితాలు 4 వచ్చాయి. చీఫ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ 14 జరిగింది. ఇమీడియట్ గా ఏం చేయలేదే, 18 చేస్తున్నారు ఈ రోజు. ఇంకా 23 ఉంది. 4, 14, 18, 23. కాబట్టి కాల పరిమితి ఇంకా ఉంది. ఇంకా 5 days ఉంది. కాబట్టి ఏదో అందరూ ఆ కోణంలో ఆలోచించడం లేదు. మిగతా రాష్ట్రాలతో పోల్చి ఆలోచిస్తున్నారు. కాబట్టి మెయిన్ పాయింట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సిన సమయం కాబట్టి ఇది కేంద్రంలో అధికారం లేదు. ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు. మన ఎన్నికల ఫలితాలు వచ్చే దాంట్లో ఇద్దరి పాత్ర ఉంది. ఆయన శిల్పి లీడర్ గా, ఈయన కేసీ వేణుగోపాల్ వచ్చేసి ఈయనకున్న అడ్వాంటేజ్, ఈయన వచ్చేసి అధిష్టాన వర్గానికి దగ్గరలో ఉండేవాడు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, తర్వాత మాజీ కేంద్ర మంత్రి, మాజీ రాష్ట్ర మంత్రి, ఎంఎస్సీ ఎల్ఎల్బి విద్యావంతుడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్నాడు. కాబట్టి ఈయనకున్న అడ్వాంటేజ్ ఈయనకున్నాయి. సతీష్ కు అడ్వాంటేజ్ ఏమి, ఆయన యూడిఎఫ్ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన పాత్ర వహించాడు అక్కడ శిల్పి లీడర్ గా ఉంటూ. తర్వాత అక్కడ పినరయి విజయన్ యొక్క ప్రభుత్వం మీద, అవినీతి పాలన మీద, శాంతి భద్రతల మీద అవిశ్రాంతంగా పోరాడినటువంటి వ్యక్తి. ఆయనకు కార్యకర్తల మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఎక్కువగా ఉంది, మిత్రపక్షాల మద్దతు ఉంది. వేణుగోపాల్కేమో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఎక్కువ ఉంది, కానీ సతీష్ కేమో మిత్రపక్షాల మద్దతు ఎక్కువ ఉంది, కార్యకర్తల మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది, 6 సార్లు ఎమ్మెల్యే, న్యాయవాది. కాబట్టి ఆయనకున్న అడ్వాంటేజ్ ఆయనకున్నాయి, ఈయనకున్న అడ్వాంటేజ్ ఈయనకున్నాయి. ఆ నేపథ్యంలో టైం ఉంది కాబట్టి, ఇంకా 23 వరకు ఉంది కాబట్టి, ఆ నేపథ్యంలో ఇద్దరిని కన్సోల్ చేసుకుంటూ వచ్చారు. కేసీ వేణుగోపాల్ ఆయన ఓపెన్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మళ్ళా వచ్చేసి అధిష్టానకము ప్రకారం ఉంటారని చెప్పాడు. అదే ఇమీడియట్ గా చేశారనుకోండి, న్యాచురల్ ఎవరికైనా సరే ఎంత దగ్గరైనప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్ట్రాటజీ, వ్యూహాత్మకం. దీన్ని నేను చెప్పే కదా, కొన్ని సందర్భాల్లో ఆలస్యం అమృతం విషయం ఉన్న పెద్దలే, నిదానమే ప్రధానం. కొన్ని సందర్భాల్లో నిదానం అవసరం. సెకండ్ సామెతని అమల్లోకి తీసుకుంటున్నారు అనుకోవచ్చు. రెండవ సామెత నిదానంగా ముందుకెళ్తే కనుక నొప్పించక ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అని. అదే కరెక్ట్. ఇక్కడ అవసరం, ఇక్కడ అది ఎక్కువ ఉపయోగం ఉంటుంది అనుకున్నది కాంగ్రెస్ అధిష్టానం. ఓకే, అంటే కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ ని ముస్లిం లీగ్ ఎంపిక చేసింది అనేది కూడా వినిపిస్తోంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చేసి ముస్లిం లీగ్ కాంగ్రెస్ పొత్తుండే దాదాపు 20-30 సంవత్సరాల పొత్తు ఉంది. గతంలో ఏకే యాంటోనీ, కరుణాకరన్, ఉమెన్ చంది వాళ్ళు కాంగ్రెస్ సీఎంలుగా ఉన్నప్పుడు కూడా యూఎంఎల్ మద్దతు. ఇదేం కొత్తగా వచ్చేసి ఈ ఎన్నికల కోసం పొత్తు పెట్టుకున్నది కాదు కదా. కాబట్టి ఇది ఫ్రమ్ ద బిగినింగ్ ఎన్డీఎఫ్, యూడిఎఫ్ లో వచ్చేసి కాంగ్రెస్ తో పాటు ఈ యొక్క ఐయుఎంఎల్, తర్వాత కేరళ కాంగ్రెస్ జోసఫ్, కేరళ కాంగ్రెస్ జాకబ్,
ఇవన్నీ కాబట్టి ఓకే. ఇది అనేక సంవత్సరాలుగా ఉంది, కొత్తగా పెట్టుకుంది కాదు. రెండవది ఎన్నికలకు ముందు పెట్టుకున్నటువంటి పార్టీ పొత్తు. మూడవది వాళ్ళకు కూడా 22 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ కు పూర్తి చేయట్లేదు, వాళ్ళకు 22 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఈవెన్ పోనేమో వాళ్ళు నిజంగా వాళ్ళు చేపించే సీఎం పోస్టు కాంగ్రెసే, హోమ్ మినిస్టర్ కాంగ్రెసే, ఫైనాన్స్ మినిస్టర్ కాంగ్రెసే, రెవెన్యూ మినిస్టర్ కాంగ్రెసే. మరి దీనికి ఏమనాలా? ఇప్పుడు నిజంగా వాళ్ళే డిసైడ్ చేయింటే చీఫ్ మినిస్టర్ కాంగ్రెసే, హోమ్ మినిస్టర్ కాంగ్రెసే, ఫైనాన్స్ మినిస్టర్ కాంగ్రెసే, రెవెన్యూ మినిస్టర్ కాంగ్రెసే. ఇంకా కాంగ్రెస్ అయినప్పటికీ కూడా వీరు సపోర్ట్ కాకుండా వాళ్ళ యొక్క నిర్ణయంతో జరుగుతుంది అనేది కదా. ఎస్, ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు మాట్లాడదాం, బీజేపీ వర్షన్ కూడా తెలుసుకుందాం. పార్సారథి గారు కూడా లైవ్ లో ఉన్నారు కాబట్టి. సార్ గుడ్ మార్నింగ్ సార్. పార్సారథి గారు నమస్తే మా అందరికీ నమస్కారం. తులసిరెడ్డి అన్న నమస్కారం. నమస్తే నమస్తే వస్తుంది కదా. ఎస్ పార్సారథి గారు మీరే అంటారు, ఒక పక్క రెండు జాతీయ పార్టీలే, అందుకే నేను చెప్తూ ఉన్నా రెండు జాతీయ పార్టీలే. బీజేపీ ఏమో కాస్త దుడుగ్గా ముందుకెళ్తుంది. ఎస్ ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేయడం, మీకు కూడా రేస్ లో చాలా మంది పేర్లే వినిపించాయి, అయినప్పటికీ కూడా లేదు, క్లారిటీగా చెప్పారు, ముందుకెళ్లారు. కానీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది. ఈ రోజు ప్రమాణ స్వీకారం జరిగింది, సతీష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు, 20 మంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు, ఎమ్మెల్యేలు కొత్త వారికి 14 మందికి ఇచ్చారు. ఏం జరిగింది అనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అందరికీ నమస్కారం. కాంగ్రెస్ కు సంబంధించి తులసిరెడ్డి అన్న ఉన్నారు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేను, కానీ కాంగ్రెస్ లో ఇవన్నీ కూడా సహజం. చాలా లెక్కలు తేరాల్సి ఉంటుంది వాళ్ళకి, చాలా లెక్కలు తేల్చాలా, ఫైనాన్షియల్ లెక్కలు తేల్చాలా, ఎవరేమి ఇస్తారని తేల్చాలా, అలాగే అక్కడ లోకల్ గా ఎవరెవరు సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ ముస్లిం లీగ్ లో వాళ్ళు ముందు నుంచినే వాళ్ళు ఇదిగా ఉన్నారు. మేము మతతత్వ పార్టీలకు మద్దతు ఇవ్వం, మాది లౌకిక రాజ్యాంగ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూనే పచ్చి మతతత్వం, పచ్చి, ఇంకా దానికి ఇంత వేరే పదం పెట్టాల్సిన అవసరం లేదు. అవసరమైతే హిందువుల్ని జిహాద్ పేరుతో చంపండి, కూత కోత కొయ్యండి, ఏమైనా చెయ్యండి, మొత్తానికి ముస్లిమ్స్ గా మార్చండి అని బహిరంగంగా వీడియోల సాక్షిగా చెప్పగలిగినటువంటి యొక్క ముస్లిం లీగ్ తో వాళ్ళు అంటగలుగుతున్నారు. ఇది కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం తప్ప ఇంకొకటి కాదు. కేవలం రాజకీయ స్వార్థం. రాజకీయంలో ఉండాలి, దోచుకోవాలనేటువంటి అగ్రనాయకత్వం ఏముందో దాని వలలోనే వీళ్ళందరూ కూడా ఉండాలి. అలా ఉండగలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క ముస్లిం లీగ్ వీళ్ళకి. కానీ కాదంటున్నారుగా, ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు. పోనీ ఆ విధంగా చూసుకున్నా సీఎం మిగతా మంత్రులు చాలా వరకు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కదా, దీంట్లో ఎందుకు మీరు పొంతం చూసుకోవట్లేదు అంటున్నారు? ముస్లిం లీగ్ కి కావాల్సిందేటువంటిది ముఖ్యమంత్రి పదవి కన్నా మా కాలి కింద చెప్పులాగా ఉండేటువంటి యొక్క ముఖ్యమంత్రులు కావాలి అంతే. ఇక నేను ఆ పదం కంటే ఎక్కువ వాడను. ఎందుకంటే మీరు చూస్తే తెలంగాణ రేవంత్ రెడ్డి వాస్తవంగా అక్కడ ముస్లిం లీగ్ తో ఉండాల్సినంత అవసరం లేదు, లేకపోతే ముస్లిం లీగ్ యొక్క కనుసన్నల్లో కూడా అతను ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆయన బహిరంగంగా మీడియాలో ముస్లింలు అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింస్ అని ఆ యొక్క టోపీ పెట్టి కూడా చెప్పేటువంటి యొక్క కర్మ ఎందుకు ఉంది? ఎందుకంటే అలా చెప్పినప్పుడు మాత్రమే పైన ఉండేటువంటి ముస్లిం రాహుల్ గాంధీ, అంటే ఆయన ముస్లిం రాహుల్ గాంధీని ఎందుకు పెట్టున్నానంటే అనేక సందర్భాల్లో ఆయనకు సంబంధించినటువంటి ఫిరోజ్ ఖాన్ యొక్క వంశస్థుడి ప్రకారం అతను ముస్లిమే. ఆ ముస్లిం రాహుల్ గాంధీ ఏది అనుకుంటే, ఆయనకి ఏది ప్రేమ అవుతుందనుకుంటే, ఈ మాటలు మాట్లాడితే ఆయన మనసు సంతోషపడుతుంది అనుకుంటే దానికోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి ఏమంటారంటే రాజకీయ వ్యభిచారం అనేటువంటి పదాన్ని మనం వాడలేం, కానీ దాదాపుగా అదే స్థాయిలో రాజకీయంలో ఉండడానికి మాత్రమే పనిచేసేటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, సోనియా గాంధీని సంతృప్తి పరిచే విధానం ఏముందో అదే కావాలి. అంతకుమించి ఇంకేం చెయ్యలేదు కూడా. వీళ్ళ దగ్గర ఆ యొక్క దమ్ము కూడా లేదు, ఆ యొక్క శక్తి కూడా లేదు. పొరపాట్లు అట్లేమన్నా అంటే కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళని పక్కన. అంటే ఇప్పుడు ఎలా చూడొచ్చు, సీఎం మిగిలినటువంటి మంత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం లీగ్ పార్టీకి అనుకూలంగా ముందుకెళ్లేవారే అనుకోవచ్చా మీరు చెప్పే మాటల ప్రకారం? ఖచ్చితంగా 100% వాళ్ళ స్టీరింగ్ మొత్తం అంతా కూడా ముస్లిం లీగ్ చేతిలోనే ఉంటుంది. ఏమి వాళ్ళు చెప్తే అదే జరుగుతుంది. అయితే ముస్లిం లీగ్ కూడా ఎంతకాలం వాళ్ళకి కావాల్సినంత ఫండ్స్ దేశ విదేశాల్లో నుంచి, అరబ్ కంట్రీస్ లో నుంచి మతం పేరుతో వస్తున్నాయి. ఆ ఫండ్స్ కన్నా కూడా పొరపాటున హిందువుల మీద ఎక్కడైనా దాడి జరిగినా పోలీసులు హిందువుల మీదనే అరెస్ట్ చేయడం, ముస్లింస్ పక్కన పెట్టడం,
లేదా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎవరైనా సరే ముస్లింస్ మతత్వవాదంతో ఏమన్నా చేసినా వాళ్ళని చూసి చూడనట్లుగా ఉండడం, ముస్లింస్ అందరూ కూడా వీలైనంత వరకు మొత్తం హిందువుల్ని మతం మారుస్తూ ఉంటే వాళ్ళు సైలెంట్ గా ఉండడం, ఇట్లాంటివే వాళ్ళు కోరుకునేది. వాళ్ళది లాంగ్ టర్మ్ ప్లాన్. ఈ దేశంలో పాకిస్తాన్ ఏ విధంగా జనాభా ప్రాతిపదికన వెళ్ళిపోయిందో దానికోసము పిల్లల్ని ఎక్కువ మంది కనడము పెంచడం ద్వారా ఒక పద్ధతి, వీలైనంత వరకు హిందువుల్ని బలహీనంగా ఉండేటువంటి వాళ్ళని, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళని, లేకపోతే లవ్ జిహాద్ పేరుతో ఉండేటువంటి వాళ్ళందరినీ ముస్లింల నంబర్ పెరిగితే ఇంకో 20 సంవత్సరాలలో ఉండేటువంటి శాతం పెరిగితే ముస్లింస్ ఎవరు చెప్తే వాళ్లే ప్రధానమంత్రి కావాలి, ముస్లింస్ ఎవరు చెప్తే వాళ్లే ముఖ్యమంత్రి కావాలి, ముస్లింస్ ఏది చెప్తే అది జరగాలి. అప్పుడు కూడా వినకుండా ఉంటే అవసరమైతే మరోసారి పాయింట్ చెప్పారు. ఇక్కడ ఓన్లీ కాంగ్రెస్ ఒకటి అధికారంలోకి రాలేదు కదా, మిగిలిన పార్టీలు పొత్తుతో సహకారంతో వచ్చినటువంటి అధికారం కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని కూడా తీసుకోవాలి. ఎందుకంటే మేము ఉన్నదే తక్కువ రాష్ట్రాల్లో కదా, మేము కేంద్రాల అధికారంలో లేం కాబట్టి కొన్ని రాష్ట్రాలు మాకు అధికారం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకునేది ఆచితూచి తీసుకోవాలి. తదనుగుణంగానే మేము ఈ రోజు నిర్ణయం తీసుకున్నాము. ఆలస్యం అనేది కూడా ఒక కారణం కాదు, ఇంకా టైం ఉంది, అయినా సరే మేము కాస్త ముందుగానే ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ముందుకెళ్ళామంటున్నారు. నేను దాన్ని విమర్శించడం లేదమ్మా. దాంట్లో నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దే ఆర్ హ్యావింగ్ ద రైట్. వాళ్ళు కూడా సరిగ్గా ఏది ఏమైనా మొత్తానికి మళ్ళా అక్కడ గందరగోళం లేకుండా ఒకే నిర్ణయంతో జరిగింది అనేటువంటి దానికి, అది రాహుల్ గాంధీ కారణంగా జరిగిందా, సతీష్ కారణంగా జరిగిందా, వేణుగోపాల్ కారణంగా జరిగిందా, ఇక్కడ ఎవరు పెరిగినారు ఎవరు తగ్గినారని కూడా నేను ఆలోచించాను. ఎందుకంటే పనికి మాలిండేటువంటి పార్టీ, పనికి మాలిండేటువంటి వాళ్ళు యొక్క రాష్ట్రాల్లో ఉన్నా అంటే ఎక్కడైనా కానీ ఎంతో కొంత ఆ రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకునే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా, అందుకే మీకు కేరళ రాష్ట్రానికి కూడా వివక్షత చూపించలే, పశ్చిమ బెంగాల్ కి వివక్షత చూపించలే, లేకపోయినా సరే ఆ రాష్ట్రం బాగోవాలని చెప్పి అదే సెంట్రల్ గవర్నమెంట్ గా ఆశిస్తున్నామంటారు. ఉంటే మంచిది కదమ్మా. వాళ్ళ మధ్యలో మళ్ళీ గొడవ ఉందనుకోండి, పరిపాలన అస్తవ్యస్తమైంది. దానివల్ల ఎండ్ యూజర్ గా ఉండేటువంటి వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు ఏదైనా కానివ్వండి, అంతర్గతంగా ఏమైనా చేసుకునేవ్వండి, ఒకే తాటి మీదకి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు కూడా చెప్తున్నారు. అది ఏదైనా కానివ్వండి, అది ముస్లిం లీగ్ కారణంగానా, లేకపోతే వేణుగోపాల్ యొక్క అసమర్థత కారణంగానా, లేకపోతే వేణుగోపాల్ స్థానికంగా బలం లేని కారణంగానా, లేకపోతే బిబి సతీషన్ కి ముస్లిం లీగ్ తో పెనవేసుకొని పోయి అక్కడ ఇంతకాలం పనిచేసినాడనే కారణంగా అయినా, ఏదైనా సరే మొత్తం మీద ఒకటిగానే వాళ్ళు ఒకే అభిప్రాయంతో ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రజల హితం కోసం, ధర్మం హితం కోసం, భారతదేశ హితం కోసం పని చెయ్యండి అని చెప్పి వాళ్ళని అడిగేంత వరకు మాత్రమే బీజేపీ కోరుతుంది. ఓకే, ఎస్ తులసిరెడ్డి గారు, 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు, 14 మంది కొత్త వారి కిందే కనిపిస్తున్నారు. ఏంటి స్ట్రాటజీ ఏంటి? అంటే పాలనలో ఏమైనా కొత్త మార్పులు, యూత్ వస్తే కనుక కాస్త టెక్నాలజీ పరంగా కావచ్చు, లేదంటే కనుక జనరేషన్ చేంజ్ అయితే కనుక కొత్త కొత్త మార్పులు రాజకీయాల్లో రావడానికి ఆస్కారం ఉంటుందని ఏమనుకోవచ్చు? దానికి కనుక కారణం ఎప్పుడు కూడా పాత కొత్త మేలు కలయిక జీవన ప్రయాణంలో మన కుటుంబ వ్యవస్థ ఉంది, చిన్నపిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఇది పాత కొత్త మేలు కలయిక. కాబట్టి ఇది ఎప్పుడు మనం ఆహ్వానించాలా, అనుభవాన్ని, ఆలోచనను, ఆవేశాన్ని అన్ని కలగలుకుంటేనే ప్రభుత్వం. కాబట్టి వాయిస్ ఎందుకు రావడం ఆడియో మ్యూట్ లో ఉంది సార్, ప్లీజ్. పీడిఎఫ్ తో వచ్చేసి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తో ముఫ్తీ మహమ్మద్ వాళ్ళతో పొత్తు పెట్టుకునే అధికారం లేరా బీజేపీ వాళ్ళు? కాశ్మీర్ లో వచ్చేసి పీడిఎఫ్ తో పొత్తు పెట్టుకుని అధికారం ఉన్నారు. దాని ఏమన్నారో వచ్చేసి తర్వాత వచ్చేసి తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏ స్థాయిలో విమర్శించుకున్నారు. బీజేపీని వచ్చేసి ఇది మసీదు కూర్చే పార్టీని చంద్రబాబు నాయుడు ఓపెన్ గా చెప్పాడు. మరి అటువంటి పార్టీతో పోటీ కలిసి ఉన్నారు, విడిపోయినారు, మళ్ళా కలిసి ఉన్నారు. తర్వాత ఎంఐఎం ని మీరు ఏ విధంగా ఒప్పింది అందరికీ తెలుసు కదా. ఎంఐఎం వచ్చేసి వ్యాప్తంగా ఓట్ల చీలిక కోసము మీరు ఎంఐఎం పరోక్ష పొత్తు, మీరు డబ్బులు ఇచ్చేది ఎంఐఎం ఎవరికి తెలియదు వచ్చేసి. కాబట్టి అది ఏదో చాలా పవిత్రమైన పార్టీ, చాలా ససవరి పార్టీ అని చెప్తున్నారు. ఎంఐఎం వచ్చేసి పరోక్ష పొత్తుది దేశవ్యాప్తంగా, అంటే మహారాష్ట్రలో, బీహార్ లో, వెస్ట్ బెంగాల్ లో వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళ పాత్ర ఏమి ఎంఐఎం పాత్ర. మీరు ఒక పక్క దూషిస్తూ ఉన్నారు పార్సారథి గారు, మరో పక్క ఏమో పరోక్షంగా పొత్తులు పెట్టుకుంటున్నారు అంటున్నారు. ఎవరు? పార్సారథి గారు
ఆ అమ్మా, జనరల్ గా మంచి వాళ్ళు కాంగ్రెస్ లేకపోయినా కూడా ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ వచ్చేస్తుందేమో మనకి తెలియదు. ఎందుకంటే ఎంఐఎం తో పూర్తిగా ఖచ్చితంగా ఎంఐఎం ఇప్పటికి కాదు, వాళ్ళ లక్ష్యం ఏంటి, దేశం మొత్తంలో ముస్లిం జనాభా పెరగాలి, దేశం మొత్తంలో ముస్లిం జనాభా నిర్ణయాత్మకంగా ఉండాలి, దేశం మొత్తంలో మేము ఇప్పుడు కాకపోతే ఇంకో 50 ఏళ్లకైనా సరే మొత్తం ముస్లింమయమైనటువంటి అధికారం రావాలి అనేటువంటిది ముస్లిం లీగ్ మరియు ఎంఐఎం రెండు పార్టీల యొక్క లక్షణం. వాళ్ళ యొక్క ఓపెన్ బహిరంగంగా చెప్తాడు కదా, 15 నిమిషాలు ఇస్తే నేను హిందువులందరినీ అందుకే నేను మిగతా స్టేట్స్ లో పొత్తుల గురించి మాట్లాడలే. అటుపక్క ఏపీలో టీడీపీతో పొత్తుకు సంబంధించి రాజకీయాల్లో శాశ్వతంగా ఫ్రెండ్స్ ఉండరు, ఎనిమీస్ ఉండరు, అది మనం సాధారణంగా నారుడే. కాకపోతే ఎంఐఎం గురించి రియాక్ట్ అయ్యి ఎంఐఎంఏ పరోక్షంగా బీజేపీ సపోర్ట్ చేస్తున్నా. నేను పూర్తిగా చెప్పలేదు కాబట్టి ఒక సబ్జెక్ట్ వరకే మీరు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యారు, కానీ తెలుగుదేశంతో మేము 100% పొట్టు పెట్టుకున్న మాట వాస్తవం. తెలుగుదేశంని మన ఎన్టీ రామారావు గారిని ఆ రోజుల్లో దాదాపుగా అతని మీద దాడి చేసేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అతన్ని బర్తరఫ్ చేసినప్పుడు అప్పట్లో ఉండేటువంటి జనసంఘ వాళ్ళమందరము కూడా అతన్ని కాపాడి తెలుగుదేశంని నిలబెట్టిండేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ, అనుమానం లేదు దాంట్లో. ఆ తెలుగుదేశంతో గత పొత్తులో ఉన్నప్పుడు మేము చాలా మంచి ఫలితాలను తీసుకొచ్చాం. దాదాపుగా 42కు 36 సీట్లు ఎంపీ సీట్లను మేము సాధించాం. వాజ్పేయి గారి హయాంలో అనేక రకాలైనటువంటి పరిపాలన మేము ఇచ్చాం. దాని తర్వాత కొన్ని ఒక రకమైనటువంటి ఈ కాంగ్రెస్ కూటమి కానీ కమ్యూనిస్ట్ కూటమి కానీ చేసినటువంటి రోలింగ్స్ కారణంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు దానికి లోబడినప్పుడు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్ చేసే కుట్రల్లో బలి కావద్దు అని స్పష్టంగా చెప్పిండేటువంటిది కూడా భారతీయ జనతా పార్టీ. ఆయన విడిపోయినప్పుడు దాని యొక్క దుష్ఫలితాన్ని అనుభవించారు. దాని కారణంగా రాష్ట్ర ప్రజలు కూడా దుష్ఫలితాన్ని అనుభవించారు. జగన్ అనేటువంటి ఒక మాయావిని తీసుకొచ్చారు, అనేక రకాల నష్టాలు సీట్లకు తెచ్చారు. ఎప్పుడు తెచ్చారు? 11 సీట్లకి. మళ్ళా ఏపీ గురించి నేను ఏదైతే తులసిరెడ్డి గారు చెప్పినటువంటి స్టేట్స్ లో పొత్తు గురించి, ఏపీ గురించి, వేరే స్టేట్స్ గురించి మనం నేను పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ రాజకీయాలు జరుగుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం. కానీ ఎంఐఎం గురించి మాట్లాడినప్పుడు నేను రెస్పాండ్ అయ్యా. ఎంఐఎం బీజేపీకి ఎట్లా సపోర్ట్ చేస్తుంది పరోక్షంగా అనేది ఎట్లా అవుతుందమ్మా? ఎంఐఎం తన అక్కడ ఓట్లు పెంచుకోవాలని అనుకున్నప్పుడు కదా పొత్తు అనేటువంటిది, అది కేవలం అదే చెప్తున్నా కదా. గోబెల్స్ ప్రచారం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో అది ఒక కామన్. తప్పు విషయాన్నైనా సరే పదే పదే ప్రచారం చేయడం అనేటువంటిది వాళ్ళ యొక్క దీంట్లో వస్తుంది. బెంగాల్ కూడా మీరు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు. ఏ విధంగా? ఎందుకంటే అంటే ఎంఐఎం అనేటువంటిది పెరగాలనుకుంటే భారతీయ జనతా ఆన్సర్ తెలుసుకుందాం. పార్సాద్ గారు ఒకసారి ఆన్సర్ తెలుసుకుందాం తులసిరెడ్డి గారి దగ్గర నుంచి. ఇది బీజేపీ ఎంఐఎం వచ్చేసి పరోక్ష సహకారము, జగమెరిగిన సత్యం, బహిరంగ రహస్యం. దీంట్లో వచ్చేసి పెద్ద దాచాల్సింది ఏముంది? వడ్డగింజలు ఏముంటుంది? బేపు గింజ. బట్ బహిరంగ రహస్యం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, యూపీ వచ్చేసి పరోక్షంగా వచ్చేసి ఎంఐఎం ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ. ఎవరు తెలియని వ్యవహారం ఇది. కాబట్టి ఇది బహిరంగ పొత్తు లేకపోవచ్చు, కానీ ఇది పొత్తు కంటే భయంకరమైనటువంటి పొత్తు ఇది. మరి ఇక్కడ ఓవరాల్ గా కేరళకు సంబంధించి నేను ముందే చెప్పినట్లు ఐయుఎంఎల్ కాంగ్రెస్ పొత్తు అనేది ఈ రోజు కాదు, గత 20-30 సంవత్సరాలుగా ఆడ ఎన్డీఎఫ్, యూడిఎఫ్, ఆ టైపు యూడిఎఫ్ లో భాగస్వామ్యం. దట్ ఈస్ నంబర్ 1. ఈసారి కూడా ఎన్నికల ముందు పొత్తు, మన ఎన్నికల తర్వాత పొత్తు కాదు. మూడవది వచ్చేసి ఇప్పటికీ మొత్తము 20 చీఫ్ మినిస్టర్ కాంగ్రెసే, 11 మంత్రి పదవులు కాంగ్రెస్, ఐయుఎంఎల్కి వచ్చింది 5. ఆ 5లో వచ్చేసి సీఎం పోస్ట్ లేదు, హోమ్ మినిస్టర్ పోస్ట్ లేదు. జనరల్ గా మనము సీఎం తర్వాత ప్రముఖమైన పోస్టులు ఏమి? రూపాయి రాకకు సంబంధించి రెవెన్యూ, అది కాంగ్రెస్ లో ఉంది. రూపాయి సంబంధించి ఫైనాన్స్, అది ఇక్కడే ఉంది. తర్వాత వచ్చేసి హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ చేతిలో ఉంది, చీఫ్ మినిస్టర్ ఉంది. మరి నిజంగా అంత కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటే ఐయుఎంఎల్ కు ఏదో ఒకటి డిమాండ్ చేసి ఉండేది కదా. కనీసం చీఫ్ మినిస్టర్ దాని గురించి ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఎవరున్నారని కాదు, ఉన్న మనిషి మా మాట వింటున్నారా లేదా అనేది మెయిన్ అని చెప్పి ఆ విధంగానే ఇక్కడ డిసైడ్ చేశారు అనేది కూడా. ముస్లిం లీగ్ పార్టీ చెప్పినటువంటి మాటలు ఉన్నటువంటి సీఎం క్యాండిడేట్ వింటారా లేదనేది ముఖ్యం కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నారు అంటున్నారు పార్సార్థి గారు. సో మొదటగా చూద్దాం పరిపాలన ఏ విధంగా జరుగుతుంది. కొత్త వరవడిగా ముందుకెళ్తున్నారు కాబట్టి
ప్రజల మాట వినాలా? ప్రజలు తీర్పు ఇచ్చారు, 102 ఇచ్చారు. ప్రజా తీర్పుకు అనుగుణంగానే ఏ రాష్ట్రాలైనా ముందుకెళ్ళాలి రాజకీయ పార్టీలు. ఎవరు చెప్పినా సో చూద్దాం, వెయిట్ చేద్దాం. 14 మంది కొత్త మంత్రులతో కేబినెట్ కూర్పు కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నారు. లాస్ట్ 10 seconds ప్లీజ్, పార్సాది గారు ప్లీజ్. తులసిరెడ్డి అనే ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను. సాక్షాత్తు అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ సభలో ఉండి వాడు ఎవడైనా సరే, ముఖ్యమంత్రి అప్పట్లో ఎన్టీ రామారావు అయినా సరే, రాజశేఖర రెడ్డి అయినా సరే, లేదంటే ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి సరే, మా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అనేటువంటి మాట బహిరంగంగా అతను చెప్పాడా లేదా? ఎమ్మెల్యేలతో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేతులు అదే అది మనం చూసాం. కాకపోతే ఇప్పుడు పరోక్షంగా జరుగుతుంది. ఇది పొత్తు కన్నా భయంకరమైనది అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ పొత్తులు ఎత్తులు కేరళలో పరిపాలన నిజంగా ముస్లిం లీగ్ అనుగుణంగానే పరిపాలన జరుగుతుందా ఏంటనే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన తులసిరెడ్డి గారికి, పార్సాది గారికి. ఇది వాళ్ళకి వచ్చిన వారికి వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.